అరే అభి, ఇక్కడ కూర్చున్నావేంట్రా? సర్లే గాని మధుకు ప్రపోజ్ చేస్తున్నావు, చేసావా లేదా? ఏమందిరా? మధుకి 24th పెళ్ళట. ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది. ఓ చెప్పడం మర్చిపోయా, తనకు టైం లేదట నీకు చెప్పడానికి. నిన్ను తీసుకొని రమ్మని మరీ మరీ చెప్పు. నేను అడుగుతుంది తమరు చెప్తుంది ఏంటి? మధుకి ఐ లవ్ యూ చెప్పావా లేదా? గుండె లోతుల్లో దాచుకున్న ప్రేమని మాటలతో చెప్పి మనసు భారం తగ్గించుకుందామని వెళ్ళాను. కానీ తనతో మాట్లాడాక తెలిసింది, బరువెక్కిన హృదయంతో బయటకు వస్తాను. తమరు చెప్తున్న డైలాగ్స్ బాగుంది కానీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ రాసుకుందాం. ఇంతకు మధుకు ఐ లవ్ యూ చెప్పావు కదా, ఏ రిప్లై ఇచ్చింది? ఐ లవ్ యూ మధు అని చెప్పేలోపు మ్యారేజ్ కార్డు ఇచ్చి, అభి నువ్వంటే నాకు ఇష్టమే, కానీ అది నిన్ను లవ్ చేసేంత కాదు, అంతకు మించి. నాకు నువ్వు పరిచయమై 2 years అవుతుంది, కానీ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ నాది 25 years. నాకు నా ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నీకు సారీ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే నేను తెలిసి ఏ తప్పు చేయలేదు. కొన్ని సంఘటనలు డైరీలో ఉంటే బాగుంటాయి, లైఫ్లో ఉంటే బోర్ ఉంటాయి. సో డోంట్ థింక్ టూ మచ్ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం మామ? చెప్పిందిగా, తనతో గడిపిన సమయాన్ని మెమరీలో ఉంచుకో, లైఫ్ని వేరే వాళ్ళతో పంచుకో, హ్యాపీగా ఉండమని. ఇందులో ఇంత డెప్త్ ఉందా? మీరు ఈ జనరేషన్లో పుట్టాల్సిన ప్రేమికులు కాదయ్యా, టైం ట్రావెలర్లో 2026 ఆగిన ఉత్తమ అమ్మాయి అబ్బాయి రా మామ మీరు.